హాయ్! హలో! ఈరోజు బెండకాయ మసాలా కర్రీ అయితే యూట్యూబ్‌లో చూసి ట్రై చేసేసాను. బెండకాయ ముక్కలు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో తరుక్కొని ముందుగా ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఒక 4 ఉల్లిపాయలు సన్నగా చెక్కులా తరుక్కోవాలి. మూకుట్లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పోపు వేసి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకోవాలి. నేను మర్చిపోయి తర్వాత వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 4 టమాటా మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు, లేదా సన్నగా తరుక్కుని కూడా వేసుకోవచ్చు. అదంతా మగ్గిపోయిన తర్వాత దానికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా, కారం వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు దానిలో వేసేసి టైట్‌గా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను టైట్‌గా ఉందని కొంచెం వాటర్ వేసి సిమ్‌లో పెట్టాను ఒక 10 నిమిషాలు. పెట్టేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం పెరుగు వేశాననమాట. టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ నాకైతే పులుపు తగ్గింది. పులుపు తగ్గడం వల్ల కొంచెం టేస్ట్ తగ్గిందనిపించింది. మీకు చెప్తేనే కదా తెలుస్తుంది, అందుకని చెప్తున్నాను. ఉంటా. టాటా. బాయ్.